అన్న చెప్పండి మరి మొన్నటిదాకా ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్ సర్వీస్ వచ్చింది, ఇప్పుడు ఫ్రీ ఆటో సర్వీస్ కూడా వస్తుంది. అంటే అధికంగా నష్టపోతుంది సామాజిక మరి ఆటో డ్రైవర్లే కదా, దాని విషయంలో మీరు ఏం మాట్లాడాలనుకుంటారు అన్న? అన్న అందరూ చెప్పే బాధపడేది ఏమీ లేదన్న. ఒకటి ఇప్పుడు మొన్నటిదాకా ఫ్రీ బస్సెస్ పెట్టారు, ఇప్పుడు ఫ్రీ మళ్ళీ ఎలక్ట్రికల్ ఆటోస్ వస్తున్నాయి. కేవలం ఏంటంటే ఇప్పటికే పొట్టకోజు కోసం అని రోడ్డు మీదకి వచ్చేటోళ్ళమన్నా, పొద్దున వస్తే నైట్ ఇంటికి వెళ్ళిపోతామన్నా కూడా నమ్మకం కూడా తక్కువ. ఎందుకంటే రోడ్డు ఫీల్డ్ అనేది అందరికీ తెలిసిందే. బస్సు ఫ్రీ పెట్టారు, సరే లైట్ తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ ఆటోలు వస్తున్నాయి. ఆ ఆటోలు పెట్టడం వల్ల మా ఆటోలకు దెబ్బ పడడం వల్ల రేపు పొద్దున ఫ్యూచర్లో పడుతుందని మాకు తెలుసు. ఆల్రెడీ బస్సులు పెట్టినందుకు పడ్డది, మళ్ళీ అందులో మళ్ళీ ఇవి పెడుతున్నారు. ఇవి మళ్ళీ దెబ్బ కొట్టడానికే పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర ఇదంతా చెప్తున్నాగా. నేను దగ్గరుండి ఒకటే చెప్పేది రేవంత్ రెడ్డి గారికి, ఈ ఎలక్ట్రికల్ ఆటోటి అనేది తీసేయాలా. మా కవితక్క అనే ఆమె ఉన్నది కదా, ఇప్పుడు ప్రెజెంట్గా కొత్తగూడెం నుంచి మేము వచ్చాము. మా కవితక్కకి మేము మద్దతు ఇద్దామని, మాకు మద్దతు ఇస్తుంది కవితక్క. అలాంటి ఒక మహిళ బయటకు వచ్చి చూస్తుంది, దగ్గరుండి మా కోసం ఖండించడానికి ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సీఎం అయి ఉండి ఎలక్ట్రికల్ ఆటోలు పెట్టి ఫ్రీ బస్సెస్ పెట్టి మా కడుపు మీద ఎందుకు ఇలా కొడుతున్నాడో, మరి ఆయన కావాలని ఆటో వాళ్ళని టార్గెట్ చేసి దగ్గరుండి కావాలని మా పొట్ట మీద కొడుతున్నాడని మాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన నెక్స్ట్ సారి మళ్ళీ గెలుస్తాడన్న నమ్మకం అయితే ఆయనకు లేదు, అది మాకు తెలుసు. దగ్గరుండి ఇప్పుడు ఏదో జియో అనేది ఏదో పాస్ చేశారంటే అది కూడా పాస్ చేద్దాం మేము చెప్తున్నాం దగ్గరుండి. మాకు కావాల్సింది ఒకటే అన్న, మేము 500 రూపాయలు వస్తే మేము కడుపు కోతకు మేము బతికేటోళ్ళం అన్న. అలాంటిది మా కడుపు మీద ఆయన కొడుతున్నాడు. దయవుంచి మీ మీడియా మిత్రులు అందరూ కూడా ఆయన దాకా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మరి మీరు డిమాండ్ చేయాలనుకుంటే ఏం డిమాండ్ చేస్తారన్న? ఎలక్ట్రికల్ ఆటోలు అనేది ఫస్ట్ తీసేయాలన్నా. ఓకేనా? ఇప్పుడు మాకేదో 12,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆ 12,000 ఇవ్వమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. అప్పుడు కొద్దిగా జనాల దృష్టిలో కూడా మంచి అని పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర ఇప్పుడు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి చాలా మంచివాడు అనేటోళ్ళు ఈ రోజున దొంగ అని అంటున్నారు. అది ఎందువల్ల? ఆయన చేసుకోవడం వల్ల. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. ఆయన పక్కనున్న అధికారుల వల్ల, ఆయన మంచిగా ఉన్నా కానీ అధికారులు పక్కన ఉండడం వల్ల ఎలక్ట్రికల్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది, అవి మంచిగా ఉంటుంది అని చెప్పి చేశారు. ఇప్పుడు రేపొద్దున ఇక్కడ యాక్సిడెంట్ అయిందనుకో, ఏ బస్సు వాడు తీసుకెళ్ళాడు, ఒక ఆటో వాడే తీసుకెళ్ళాలి. అయినా కానీ మేము ఇక్కడ రోడ్డు మీద రేపొద్దున ఒకరు కడుపుతూ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమే తీసుకొని రావాలి. బస్సు వాడు తీసుకురాడు, రేవంత్ రెడ్డి తీసుకురాడు, ఒక ఆటో డ్రైవర్ తీసుకొస్తాడు. ఒకవేళ ఆ సందులలో ఈ సందులలో నిలబడ్డం, పోలీసు వాళ్ళు నిలబడ్డం, ఫైన్లు కొట్టడం, మాకు వచ్చే 1000 రూపాయలలో ఆ ఫోటోలు కొట్టేసి అయ్యో 500 పోవడం. ఇవి మేము చెప్పేది ఒకటి, పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది, మాకు 7 నుంచి రాదు. మేము పొద్దున్న లేసి సాయంత్రం దాకా నిద్ర లేకుండా కష్టపడితే మాకు వచ్చేది కేవలం ఒక 800 నుంచి 900 వరకే. కానీ ఈ రేవంత్ రెడ్డి మరి మా ఆటోల మీద కక్ష ఎందుకు పెట్టుకున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆయన దగ్గరుండి డిమాండ్ చేసేది ఒకటే, ఆ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది తీసేయండి దయించి. మేము అడిగేది అదొక్కటే బ్రదర్. మరి అదే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ర్యాపిడో, ఊబర్ అనేది సాఫ్ట్వేర్స్ వచ్చింది, యాప్స్. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ బస్సు స్కామ్ ఉంది, ఫ్రీ బస్సు స్కీమ్ తెచ్చింది. అదేవిధంగా ఫ్రీ ఆటో సర్వీస్ అనేది తెస్తుంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మరి ఏ విధంగా కలవకుంటారు, స్టాండ్ తీసుకుంటారు? అన్నయ్య ఇప్పుడు ప్రస్తుతానికి నేను కల్వకుంట్ల కవితక్క గురించి నేను చెప్పేటోనంత పెద్ద నేత నేను కాదు. కానీ నేనంటే బతుకమ్మని అని ఎట్లా పేరుస్తుందో కవితక్క, బతుకమ్మ అంటే ఎంత ప్రేమిస్తుందో జనాలను కూడా అంత ప్రేమించే వ్యక్తి ఆమె. ఒకళ్ళ తల్లిదండ్రులను కాదు అని కూడా మా కోసం ఆ అక్క వచ్చి మా కోసం ఫైట్ చేస్తుంది. మేము అక్కకి దగ్గరుండి అక్కకి మేము మద్దతు ఇచ్చి అక్కని సీఎంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది సీఎం అవుతుందని అక్క మాకు తెలుసు. దగ్గరుండి ఈ రేవంత్ చేసే కుట్రలు చేయబట్టి, పక్కనున్న అధికారులు కుట్రలు చేయబట్టి ఎవరు ఎన్ని చేసినా అక్క సీఎంని చేసే బాధ్యత మాది. మా యువత చేయబట్టే ఆయన ఈ రోజున సీట్లో కూర్చున్నాడు, వెనక ఉన్నవాళ్ళు కాదు. మా యువత చేయబట్టి గల్లీ గల్లీకి వెళ్ళి పలానా ఓట్లు వేయమంటే సీఎం అయిన వ్యక్తి ఈ రోజున ఆటో వాళ్ళని కావాలని చెప్పేసి రోడ్డు మీద పడేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి కబడ్దార్. ఒకటి కవితకు ఉన్నంత వరకు మాకు ఏమీ కాదు, అర్థమవుతుందా? కవితక్కని సీఎం చేసే బాధ్యత మాది, దగ్గరుండి చేసే బాధ్యత మాది. ఇట్లనే కాదు ఆటోలు ఎలక్ట్రికల్ దింపుతా అంటే అదే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము పెట్రోల్ పోసి తగలబడే అంత దగ్గర దాకా తెచ్చుకోవద్దని చెప్తున్నాం. మేము చెప్పేది కవితక్కని దగ్గరుండి ఆయన సీఎం అవుతుందని తెలిసి కూడా ఆయన కావాలని చేసే కుట్ర ఇదంతా చేసేది, అర్థమవుతుందా? మేము ఇప్పుడు ఒక్కరు కాదు కలిసేది, కొన్ని వేల మంది కలిశారనుకో, రేవంత్ రెడ్డి బతకలేడు, తిరగలేడు రోడ్డు మీద. ఆయన ఒక నోటుకు ఓటు వచ్చిన దొంగ ఆయన, అర్థమవుతుందా? మా కడుపు మీద కొడతాడు ఆయన జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పేది మేము ఒకటే అన్న. ఇది ఓకే అన్న.